హాయ్ వ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. అన్ని చోట్ల మండపాలు చాలా బాగా డెకరేట్ చేసి ఉంటాయి కదా. ఒకసారి అన్నీ చూసొద్దామని బయలుదేరానండి. ఇంకా ఇలాగో నేను వెళ్తున్నాగా మీ అందరికి కూడా చూపిద్దామని నేను వీడియో తీశానండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అసలు ఎంత బాగా పెట్టారో. కొన్ని చోట్ల ఒక 4-5 చోట్ల తిరిగాను, నేను ఆ వీడియోస్ తీశానండి. మీరు కూడా వినాయకుని దర్శించుకోండి. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట నుంచి చూస్తే ఇంకా లోపలికి వెళ్తే అసలు ఆ వినాయకుడిని చూస్తే అసలు నిజంగా ఒక అంత ఎత్తు మనిషి మన ముందు నిల్చున్నారా అన్నట్టు అనిపించింది. నంది అండి, అసలు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ అక్కడ డైరెక్ట్ చూస్తే మాత్రం అసలు నిజమైన ఆవు అలా కూర్చున్నట్టు అనిపించిందండి. చాలా బాగుంది, చాలా బాగా కూడా డెకరేట్ చేశారండి. సైడ్లకు అంతా కూడా అసలు దీపాలు అవన్నీ పెట్టి లైట్స్ దీపాలలాగా అసలు అవి స్టాండ్స్ పెట్టేసి ఎంత బాగుందో. ఆ నంది కళ్ళు అవి చూస్తుంటే మాత్రం నిజంగా అసలు ఒరిజినల్ ఆవు కూర్చుంది అన్నట్టు అనిపించింది. చాలా బాగుంది. విగ్రహం కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు పెద్ద ఏదో ఆకారం మన ముందు నిల్చున్నట్టు అనిపించింది, ఇలా పైన పడుతున్నట్టు అనిపించింది. చాలా బాగుంది. అసలు ఆ పంచ కండువ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అసలు కండువ కూడా రెడ్ కలర్ కండువ అంత పెద్దది. అసలు పంచ మాత్రం భలే కట్టారండి. అసలు చాలా బాగుంది. ప్రతి సంవత్సరం అక్కడ అన్ని చోట్ల పెట్టినా ఒక 4-5 చూసేస్తాము. ఈవినింగ్ అయితే మాకు లైటింగ్తో చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఇంకో చోటుకి వచ్చానండి. ఇక్కడ కూడా చాలా బాగున్నాడు వినాయకుడు. ఇక్కడ కూడా సేమ్ ఇంచుమించు అలాగే అనిపించింది, కొంచెం డిఫరెంట్ ఉంది ఇంతకు ముందు చూసిన వినాయకుడిలాగా. ఇంకా మన ఇంటి దగ్గర చుట్టుపక్కల ఇండ్లలో పెట్టుకున్న వినాయకుడిని కూడా ఇంకా చాలామంది తెచ్చి ఇక్కడ పెట్టేస్తారు కదండి. ఇంకా నిమజ్జనం తీసుకెళ్తారు కదా ఊరేగింపుతో, నిమజ్జనం అక్కడ చేస్తారని చాలామంది పెట్టేస్తారు కదా. ఇంకా డెకరేషన్స్ అయితే ఒక చోట నిలిచినట్టు ఒక చోట డెకరేషన్స్ అండి. చాలా బాగా చేస్తారు. ఈ 9 రోజులు మంచిగా పూజలు చేసి వినాయకుడికి తర్వాత నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుందండి. ఇంత డెకరేషన్ చేసి ఇంత మంచి పూజలు రోజు చేసి ఒక పండగ వాతావరణం ఉంటుంది కదా ఈ 9-10 రోజులు ఎక్కడైనా కానీ. ఇక్కడ కూడా చాలా బాగుందండి పెద్దగా. అసలు ఇక్కడైతే వీడియోలో మనకు చిన్నగా అనిపిస్తుంది కానీ మనకు రోడ్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు వినాయకుడు ఉన్నాడండి. కొద్దిగా ఏదో తక్కువ ఉంది అంతేగాని ఇక్కడ కూడా చాలా బాగున్నాడు వినాయకుడు. ఇక్కడైతే లడ్డు కోసం అని డ్రా సిస్టమ్ పెట్టారండి, వేలం పాట లేకుండా. 20 రూపీస్ ఎంత టికెట్ మనం తీసుకొని మన పేరు రాసి నంబర్ పెడితే లక్కీ డ్రిప్ తీసామట. ఇక్కడ ఫ్లవర్స్ ఏకంగా నర్సరీతోని మంచి నిండా ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టారండి, భలే ఉంది అక్కడ. ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటుందండి. క్యూ ఉంటుంది అసలు ఇక్కడ దర్శనానికి, చాలా బాగుంటుంది. పువ్వులు కూడా ఒక 2-3 రోజులకు ఒకసారి డెకరేషన్ అంతా కూడా బయట మారుస్తూ ఉంటారు, పువ్వులు వాడిపోతాయి అనేసి. ఈరోజు అయితే ఫ్రెష్గా ఈరోజే కట్టినట్టున్నారు నేను వెళ్ళిన రోజు. ఇక్కడైతే లైన్ ఉంటుంది అనమాట. ఈరోజు కొంచెం తక్కువ ఉంది కానీ లేకపోతే బయట వరకు క్యూ ఉంటుంది. ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటుంది. ఇక్కడ మార్కెట్ అనమాట అండి ఇది. ఎవ్రీ ఇయర్ ఇదే ప్లేస్లో పెడతారు మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్ అనమాట. ఇక్కడ బస్సులు కూడా ఈ 10 రోజులు అక్కడ రాకుండా వేరే రూట్ మారుస్తారు. ఇక్కడ బయట ఎంట్రన్స్లో పెట్టారండి. అసలు ఎంత బాగున్నాడో వినాయకుడు. ఈ పక్కన డెకరేషన్ కూడా చాలా బాగుంది. అసలు సైడ్లకు శంఖ చక్రాలతో పాటు డెకరేషన్ చేశారు. ఇదిగోండి లైన్ ఈరోజు కొంచెం తక్కువ ఉంది, ఇంకొకసారి అయితే చాలా పెద్దగా ఉంటుంది బయటికి. ఇంకా నేను లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవారిని కూడా ఎంట్రన్స్లో పెట్టారు. ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్దామంటే అసలు వీడియో తీయడానికి ఛాన్స్ లేదు, జనం ఉన్నారు చాలా. కొద్దిగా తగ్గాక వెళ్దామని వెళ్ళాను లోపలికి. పైన చూసారా సాగర మదనం చేస్తున్నట్టు ఉంది, వినాయకుడి తల మీద సాగర మదనం చేస్తున్నట్టు ఉందండి, భలే ఉంది. అసలు సైడ్ అంతా కూడా ఎంత బాగా డెకరేషన్ చేశారో. కలర్ అది బాగుంది, లైటింగ్ అది పైన కనిపిస్తుంది చూడండి, సాగర మదనం చేస్తున్నట్టు. అది అలా మూమెంట్. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక మూమెంట్ ఉంటుందండి. లాస్ట్ ఇయర్ కనురెప్పలు కొడుతున్నట్టు ఉండేది,
ఈసారి ఏమో ఇది పెట్టారనమాట. ఇక్కడ చాలా పెద్ద విగ్రహం ఇక్కడ కూడా. ఇంకా ఊరేగింపు రోజు చూడాలి, అసలు రోడ్లన్నీ బ్లాక్ అయితే ఇక్కడ ఈ విగ్రహానికి అయితే, ఈ ఏరియాలో పెట్టే విగ్రహం అయితే తొండం కూడా చూడండి డిఫరెంట్గా ఉంది, ఇలా చుట్టుకొని ఉన్నట్టుంది. చాలా బాగుంది. అసలు నేల్స్ దగ్గర నుంచి కూడా ఎంత బాగున్నాయో వినాయకుడివి. కలర్ నేల్స్కి పెయింట్ వేసినట్టు అసలు ఎంత బాగుందో గమనిస్తే మనం. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఊరేగింపు రోజు చూడాలి, అసలు వీలైతే ఆ రోజు ప్రసాదాలు ఎంతమంది పిల్లలు పెట్టుకున్నారండి. పిల్లలు ఆడుతున్న వాళ్ళతో పాటు ఆయన తిరుగుతూ ఉంటే ఏ పిల్లలు పెట్టుకుని పిల్లలు డబ్బులు పంపిస్తారండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ వినాయకుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. ఇక 9 రోజుల తర్వాత ఈ బొజ్జ గణపయ్యను సాగనంపాలండి. నిమజ్జనం చేస్తాం కదా. ఇక ఈ 9 రోజులు మాత్రం అయితే అందరికీ పండగ వాతావరణం ఉంటుందండి. అసలు ఎవరింటి పక్కనైనా మైకుల సౌండ్లు, ఇవి ప్రసాదాలు, పులిహోరలు ఇవే ఉంటాయి. బాయ్ అండి.